ప్రేమ కోసమే కాబోయే భర్తను చంపేసిందా? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేతర్ అగర్వాల్ మర్డర్ వెనుక దాగి ఉన్న నిజాల గురించి ఈ వీడియోలో మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే కేతన్ అగర్వాల్ వచ్చేసి పూణేకు చెందిన ఒక బిజినెస్ మ్యాన్. దాదాపు 600 కోట్లకు అధిపతి అని చెప్పొచ్చు. ఇతనికి సియా గోయల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. వీళ్ళకు నవంబర్లో మ్యారేజ్ కూడా ఉంది. చాలా ఘనంగా ప్లాన్ చేశారు. ఇరు కుటుంబాలు ఒప్పుకునే ఈ మ్యారేజ్ కుదుర్చుకున్నారు. అయితే వీళ్ళిద్దరూ కలిసి సియా గోయల్ అండ్ కేతన్ అగర్వాల్ వీళ్ళిద్దరూ కలిసి జూన్ 18న లోహగాడ్ అనే ఫోర్ట్కి వెళ్ళారు. అక్కడ కేతన్ అగర్వాల్ ఆ ఫోర్ట్ పై నుంచి కింద పడిపోయి చనిపోయినట్టు పోలీసులకు మన సియా గోయల్ పేరెంట్స్ నుంచి కాల్ వెళ్ళింది. పోలీసులు వచ్చారు అండ్ కేసు రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళు కూడా స్టార్టింగ్లో ఇదేమంటారు, నిజంగానే యాక్సిడెంటల్గా చనిపోయాడు అనుకున్నారు. కానీ పోలీసులకు ఇక్కడే బిగ్ ట్విస్ట్ ఏంటంటే, పోలీసులకు ఒక అనుమానం వచ్చింది. ఆ అనుమానం ఏంటంటే, వీళ్ళు సీసీటీవీ ఫుటేజ్లు అండ్ కాల్ రికార్డ్స్ చెక్ చేస్తే సీసీటీవీ ఫుటేజ్లో ఆ ఫోర్ట్ పైన ఒక వ్యక్తి అంత ఎండలో ఏమంటారు కోట్ వేసుకొని తిరుగుతున్నాడంట. అండ్ సియా గోయల్ కాల్ లిస్టు హిస్టరీ తీస్తే ఈ 6 మంత్లో దాదాపు చేతన్ చౌదరి అనే వ్యక్తితో 2000 ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. అండ్ అలాగే కేతన్ అగర్వాల్ని చనిపోయాక ఇంటికి తీసుకొచ్చాక సియా గోయల్ తన ఫేస్లో ఎలాంటి బాధ కనిపించలేదని కేతన్ అగర్వాల్ పేరెంట్స్ కూడా మన పోలీసులకి కంప్లైంట్ చేశారు. ఇక్కడ ఏదో మిస్టరీ దాగి ఉంది, నా కొడుకుని వీళ్ళే చంపి ఉంటారు, తినే చంపి ఉంటుందని. అండ్ ఇక్కడనే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఆ నిజాలు ఏంటంటే, సియా గోయల్కి అండ్ అలాగే చేతన్ చౌదరికి, కేతన్ అగర్వాల్ కాదు, చేతన్ చౌదరికి వీళ్ళిద్దరికీ వీళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నట్టు దాదాపు 2 ఇయర్స్గా వీళ్ళిద్దరూ కావాలని ప్లాన్ చేసి కేతన్ అగర్వాల్ని చంపినట్టు పోలీసుల దర్యాప్తులో వాళ్ళిద్దరైతే ఒప్పుకున్నారు. చాలాసార్లు ప్రయత్నించారు ఆ ఫోర్ట్కి వెళ్ళి అతన్ని చంపేయాలని. ఎట్టకేలకైతే వాళ్ళు అనుకున్నదైతే పూర్తి చేశారు. కేతన్ అగర్వాల్ని ప్లాన్ చేసి పకడ్బందీగానే నెట్టేయడం వల్లనే ఆ ఫోర్ట్ పై నుంచి కింద పడి చనిపోయినట్టు పోలీసులు అయితే నిర్ధారించారు. అయితే ఇక్కడ సియా గోయల్ అండ్ చేతన్ చౌదరి వీళ్ళు 2 ఇయర్స్గా ప్రేమించుకుంటున్నారు కదా. ఈ విషయం సియా గోయల్ పేరెంట్స్కి ముందే తెలుసు. కానీ వాళ్ళు వీళ్ళ దగ్గర చాలా డబ్బు ఉందని తనని బలవంతంగా ఒప్పించినట్టు సియా గోయల్ దర్యాప్తులో, పోలీసుల దర్యాప్తులో తేలిందని వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజమో తెలీదు. కానీ ఇలా ఒక ఏమంటారు, ఇన్ని కోట్ల అధిపతి కూడా సెక్యూరిటీ లేకుండా అన్యాయంగా ఒక అమ్మాయి చేతిలో చనిపోయాడు, తను ఏం పాపం చేయకుండా. అసలు ఈ జనరేషన్లోనే ఇలా జరుగుతుందా? అమ్మాయిలు కాబోయే భర్తల్ని చంపడం, లేదా ఇంతకుముందు కాలంలో కూడా ఇలాగే ఉండే కానీ ఇంటర్నెట్ సదుపాయం సరిగ్గా లేకపోవడం, ఈ ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్లు వీటి వినియోగం తెలియకపోవడం వల్ల మనకు తెలీదు. కానీ ఈ అరాచకాలు మాత్రం చాలా పెరిగిపోతున్నాయి. అబ్బాయిలైనా సరే, అమ్మాయిలైనా సరే. అసలు మీకు చెప్పుకోవచ్చు కదా, మీకు ఇష్టం లేదని చెప్పుకోవచ్చు కదా. అతను ఏం పాపం చేశాడో అతన్ని అన్యాయంగా చంపేయడం, మీ లైఫ్ వేస్ట్, అతని లైఫ్ ఖరాబు, అతని పేరెంట్స్ ఏమైపోవాలి. దాదాపు 17 కోట్లు, 20 కోట్లు పెట్టి ఏమంటారు మ్యారేజ్ ప్లాన్ చేసుకున్నారంట నవంబర్లో. కానీ ఇలా చేయడం చాలా తప్పు. చాలా పకడ్బందీగా ఇద్దరు కలిసి పకడ్బందీగా అతన్ని చంపేశారు. చాలా అన్యాయం. ఈ స్టోరీ అయితే ఇప్పుడు ఏమంటారు దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా ఇదే ఉంది. మరి ఈ కేసులో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.